బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ కు మాట్లాడే ముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గోదావరి కృష్ణా నీటిని సద్వినియోగం చేసుకోలేకపోయారని, జగన్తో సంబంధాల కోసం ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదని ఆరోపించారు. రాష్ట్ర హక్కులను కాపాడకుండా కేసీఆర్, హరీష్ రావు వైఫల్యం చెందారని, ఇప్పుడు బనకచర్లపై చర్చలంటూ రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టుల విషయంలో విఫలమయ్యాయని ఆరోపించారు. బనకచర్ల ఆగిపోవడం తమ కృషి అంటూ రెండు పార్టీలు గొప్పలు చెప్పుకోవడాన్ని ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్ పాలనలో నీటి సరిహద్దు వివాదాలపై బందులు జరిగాయని, కానీ గత 11 ఏళ్ల బీజేపీ పాలనలో ఒక్క నిరసన కూడా లేదని అన్నారు. కేసీఆర్ కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సమావేశాలకు హాజరు కాలేదని, డిపిఆర్లు సమర్పించలేదని విమర్శించారు. కేంద్ర జలవనరుల శాఖ సమర్థవంతంగా పనిచేస్తూ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి బనకచర్లపై నిర్ణయం తీసుకుందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ లేఖల వల్ల కాదని స్పష్టం చేశారు. ఈ 11 సంవత్సరాల యొక్క కాలంలో ఒక్క రాష్ట్రంలో కూడా నదుల యొక్క వివాదం పైన కానీ, భాషల యొక్క వివాదం పైన కానీ, లేదా సరిహద్దు జిల్లాల యొక్క వివాదం పైన కానీ బంద్ కాదు, కనీసం నిరసన కూడా జరగనటువంటి ఒక సందర్భం ఈ 11 ఇయర్స్ పాలనలో మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందించినటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను. అందుకనే ప్రతి నది యొక్క వాడకం, వినియోగం విషయంలో మన రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి చట్టంలోనే పొందుపరిచి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు రెండింటినీ చట్టబద్ధంగా ఏర్పాటు. ఇప్పుడు చిన్న విరామం. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను కెప్టెన్. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది, వరదలో పిచ్ కొట్టుకుపోతుంది, ప్రతి విపత్తును తరిమి కొడతాను.